Good morning, children. Today, our class, 5th class, Maths, first chapter, numbers and, what is the chapter name? First chapter, numbers and numerations. First chapter is numbers and numerations. So in this first chapter we completed exercise 1.1 and 1.2. In the previous class I explained 2 bits. Now I am going to explain exercise 1.2. Third bit, first third bit. Third bit is ascending order. Third bit is what? Ascending order. What is the ascending order? So how we have to write the ascending order? By given numbers first you have to write smaller number to big number. So given numbers అంటే ఇచ్చిన నెంబర్స్లో మీరు చూసుకొని స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ దాకా చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ వరకు రాస్తే దాన్ని ascending order అంటారు. Ascending order means how we have to write. Pick out the first pick. You have to given the question. You have to pick smaller numbers and small you have to go for bigger number. అంటే స్మాల్ నుంచి పైకి అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ దాకా రాయాలి. అలా రాస్తే దాన్ని ascending order అంటారు. చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్, స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్. ఓకేనా? ascending order. First question, what is given? See here, 34,78,235. Next number is 25,46,087. Next third number is 13,25,216. Next number is 41,59,932. Next number is 5,49,076. This is our question. Now you have to write the solution. Solution means answer. So how you will write the solution? Here which order we have to write? Ascending order. Ascending order means smaller number to bigger number. No? First you check the number and pick out which is the smaller one. Here 34. First you go to the lakhs place value. Which is the bigger place value in this number? You check from that number, from that place values. Lakhs place 34 lakhs is there here. Next here 25 lakhs. Next here 13 lakhs. Next to 41 lakhs. Next 5 lakhs. By seeing the lakhs place, which is the smaller number, small place value? 34 lakhs, 25 lakhs, 13 lakhs, 41 lakhs, 5 lakhs. అంటే మనము అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు బేట. సో అసెండింగ్ ఆర్డర్ రాయాలి అంటే ఫస్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఏది చిన్న నెంబరో తెలియాలి. సో ఏది చిన్న నెంబరో తెలియాలి అంటే ఫస్ట్ మీకు ఈజీ మెథడ్లో ఏంటి, వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ని చూసుకోవాలి. ఫస్ట్ ఏది పెద్ద ప్లేస్ వాల్యూ ఇందులో ఇచ్చిన దాంట్లో లాక్స్ ప్లేస్ వాల్యూ అనేది పెద్దది. సో లాక్స్ ప్లేస్లో ఏది చిన్నగా ఉందో చూసుకోండి. సేమ్ లాక్స్ ప్లేస్లోనే ఉంటాయి అన్నీ. లాక్స్ ప్లేస్లో లేదు అంటే ఒకటి 1000 అట్లా ఉంటుంది అనమాట, చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ యూ గో ఫర్ లాక్స్ ప్లేస్, చెక్ ద లాక్స్ ప్లేస్. లాక్స్ ప్లేస్ చెక్ చేసుకోండి. ఇక్కడ 34 lakhs ఉన్నాయి, ఇక్కడ 25 lakhs, ఇక్కడ 13 lakhs, ఇక్కడ 41 lakhs, ఇక్కడ 5 lakhs. సో లాక్స్ ప్లేస్ మీరు కంపేర్ చేసినప్పుడు ఏది చిన్న నెంబర్ అనిపిస్తుంది మీకు? 5 lakhs. ఎందుకంటే ఇక్కడ 41, 13, 25, 34 అంటే అవి లాక్స్ ప్లేస్ పెద్ద ప్లేసెస్. సో మనకి ఇచ్చిన నెంబర్స్లో 5 lakhs అనేది చాలా చిన్న నెంబర్. సో అది లాక్స్ ప్లేస్ 5 lakhsలో ఉన్న నెంబర్ ఏంటి? 5,49,076 వచ్చేసింది కదా మనకి. ఫస్ట్ చిన్న నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్దగా ఉండేది ఇందులో ఒక చిన్న నెంబర్ ఏది? లాక్స్ ప్లేస్ చెక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 34 lakhs, 25 lakhs, 13 lakhs, 41 lakhs. సో లాక్స్ ప్లేస్ చెక్ చేసినప్పుడు మీకు ఏది చిన్నగా అనిపిస్తుంది? 13 lakhs. 13 lakhs, 25,216. 2 నెంబర్స్ వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఇంకా 3 నెంబర్స్ మాత్రమే ఉంది. 13 lakhs సెకండ్, 5 lakhs ఫస్ట్. చిన్న నెంబర్స్. ఇందులో లాక్స్ ప్లేస్లో చూసుకుంటే ఏది చిన్న నెంబరు? 34 lakhs, 25 lakhs, 41 lakhs? 25 lakhs. మనకు చిన్న నెంబర్ ఏంటి?
25,46,087. నెక్స్ట్ 2 నెంబర్స్, ఇది కూడా అయిపోయింది. ఇంకా ఈ 2 నెంబర్స్లో చిన్నది ఏది 34 lakhs, ఎందుకంటే ఇక్కడ 41 lakhs ఉన్నాయి అంటే పెద్దది. 34,78,235. లాస్ట్ మిగిలింది ఏంటి మనకి 41,59,932. సో ఈ విధంగా మీరు స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్ రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఓకేనా. ఫస్ట్ మీరు ఏం లేదు బెట, క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ చూసుకొని ఫస్ట్ లాక్స్ ప్లేస్ పెద్ద ప్లేస్ వాల్యూ ఏదో చూసుకోండి. ఇచ్చిన నెంబర్స్లో మనకి which is the bigger place value you check. In that place values which numbers are there? If same numbers are there అంటే lakhs place లో అన్ని numbers లో 5 lakhs 5 lakhs 5 lakhs 5 lakhs ఉంది అనుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ lakhs place లో ఏం తెలియలేదు, ఏది చిన్న నెంబర్ మీకు తెలియలేదు అంటే మీరు అప్పుడు ఏం చేయాలి, thousands place వాల్యూకి వెళ్ళాలి. ఆ విధంగా ఒక్కొక్క ప్లేస్ వాల్యూ చెక్ చేసుకుంటూ మీరు చిన్న నెంబర్ ఏదో రాసుకోవాలి. ఫస్ట్ చిన్న నెంబర్, దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్దది, మొత్తం పెద్దదాన్ని రాసేయాలి. సో దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. ఒకటి ఫస్ట్ వన్ ఓవర్ నా, గో ఫర్ సెకండ్ వన్. ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ రాసేయాలి బేట. 7,78,235 ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ 86,87,773 సెకండ్ నెంబర్. థర్డ్ నెంబర్ 9,25,298 ఇది థర్డ్ నెంబర్. ఫోర్త్ నెంబర్ 19,49,456. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 53,78,192. దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి బేట మనము, ఈ నెంబర్స్లో ఈ నెంబర్స్ అన్నీ ఏ ప్లేస్ వాల్యూలో ఉన్నాయి, లాక్స్ ప్లేస్ వాల్యూలో మాత్రమే ఉన్నాయి. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, లాక్స్ ప్లేస్ పెద్దది కదా అన్నిట్లో కంటే. సో లాక్స్ ప్లేస్ వాల్యూలో ఏ నెంబర్స్ ఉన్నాయి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లాక్స్ ప్లేస్లో 7 ఉంది. ఇన్ దిస్ నెంబర్ లాక్స్ ప్లేస్ 86 lakhs ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 9 lakhs, హియర్ 19 lakhs, హియర్ 53 lakhs. సో కంపేరింగ్ దిస్ లాక్స్ ప్లేస్ 7, 86 lakhs, 9 lakhs, 19 lakhs, 53 lakhs. Which one is the smaller number? In which number we have the smaller digit in lakhs place? ఏది స్మాల్ నెంబర్ ఉంది, ఏది చిన్న నెంబర్ ఉంది లాక్స్ ప్లేస్లో? 7 lakhs. చూడండి 7 lakhs. 7 lakhs కంటే ఇక్కడ ఎక్కడైనా చిన్న నెంబర్ ఉందా లాక్స్ ప్లేస్లో? లేదు. 9 ఉంది అంటే 7 తర్వాతే 9 కదా. సొల్యూషన్. సో 7 lakhs is the small number in these numbers. 235. నెక్స్ట్ చెప్పిన 86 lakhs, 9 lakhs, 19 lakhs, 53 lakhs అంటే 9 lakhs అనేది చిన్న నెంబర్. తర్వాత 25,298. నెక్స్ట్ 86 lakhs, these two numbers completed. No, go for 86 lakhs, 19 lakhs, 53 lakhs. 19 lakhs, 49,456. Next, here this one also completed. Next 53 lakhs and 86 lakhs. 56 lakhs chinnada, 53 lakhs chinnada, 53 lakhs. Last remaining number 86 lakhs 87,773. By this way you have to write the ascending order. Next third 41 lakhs 56,008. Next 53 lakhs 87,914. Next 36 lakhs 25,776. Next 64 lakhs 25,625. 72 lakhs 45,760. This is the question. ఫస్ట్ ఏం చేయాలి బేట మనము లాక్స్ ప్లేస్ చెక్ చేసుకుందాం. లాక్స్ ప్లేస్లో చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబర్లో 41 lakhs ఉన్నాయి, సెకండ్ నెంబర్లో 53 lakhs ఉన్నాయి, థర్డ్ నెంబర్లో 36 lakhs ఉన్నాయి, నెక్స్ట్ నెంబర్లో 64 lakhs, నెక్స్ట్ నెంబర్ 72 lakhs. So lakhs place are different numbers are there, different digits are there. So in this lakhs place, which one is the smaller place where smaller number 41 lakhs or 53 lakhs
ఆర్ 36 lakhs, 64 lakhs, 72 lakhs. సో ఏది చిన్నగా ఉంది చూడండి lakhs ప్లేస్లో 41 53 36 64 72 36. First one is 36 lakhs are the smaller number by comparing these question. 36 lakhs 25,776. Over. Next, that number is over. Next, go for another smaller number. 41 lakhs, 53 lakhs, 64 lakhs, 72 lakhs. 41 lakhs here. Next number is 41 lakhs, 56,008. Two numbers are completed. Now compare this in these three numbers. Which number is smaller one? 53 lakhs or 64 lakhs or 72 lakhs or 53 lakhs. Again, this one also we completed. 53 lakhs. 87,914. Next, compare these two. 64, 72. Which one is the smaller number? 64 lakhs. 64 lakhs 25,625. Last remaining number you write in the last. 760. This is our ascending order. Complete అయింది కదా బేటా. ascending order అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాయడం. సో నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. దానికి ఆపోజిట్ అంటే ఏంటి? Bigger number to smaller number. Descending order means what? Bigger number to smaller number. Next bit is fourth bit. Descending order means big to small. Big to small. Descending order అంటే ఇంతకుముందు మనం ascending orderలో ఏమి రాసుకున్నాం? స్మాల్ టు బిగ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాసుకున్నాం. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో బిగ్గర్ నెంబర్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ బిగ్గర్ నెంబర్ దెన్ ఆఫ్టర్ స్మాల్ దెన్ ఆఫ్టర్ స్మాల్ దెన్ ఆఫ్టర్ స్మాల్ స్మాల్ మీన్స్ బిగ్గర్ టు స్మాలర్. చిన్న పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాస్తే అది డిసెండింగ్ ఆర్డర్ అంటారు అన్నమాట. ఫస్ట్ వన్ క్వశ్చన్స్. First one is descending order 45 lakhs 79,002. Next number is 26 lakhs 26,773. This is not in the lakhs place, only in the thousands place. Next 89 lakhs 87,376. Next 91 lakh 12,902. Next 53 lakhs 72,845. So now you have to write a descending order. Descending order ante enti pedda number nunchi chinna number varaki. So solution answer. First pick em cheyali pedda number nunchi chinna number rayali ante first you have to pick bigger number in these numbers. First em cheyali meeru పెద్ద నెంబర్ ఏదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంతకు ముందు లాగానే సేమ్ మనము ప్లేస్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఇది ల్యాక్స్ ప్లేస్లో 46 lakhs ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ థౌజండ్స్ ప్లేసెసే ఉన్నాయన్నమాట. 10,000 ప్లేస్ వరకే ఉంది. అంటే అన్నిటికంటే చిన్న నెంబర్ ఇది, గుర్తుపెట్టేసుకోండి. ఇక అన్నిటికంటే ఇది చిన్న నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ల్యాక్స్ ప్లేస్లో 89 lakhs ఉన్నాయి, ఇక్కడ ల్యాక్స్ ప్లేస్లో 81 lakhs, ఇక్కడ 53 lakhs ఉన్నాయి. సో మనకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో మనకు కావాల్సింది ఏంటి? ల్యాక్స్ ప్లేస్లో ఉన్న పెద్ద నెంబర్ కావాలి కదా. వి వాంట్ which number is bigger in the lakhs place? So 45 lakhs, 89 lakhs, 91 lakhs, 53 lakhs. In the lakhs place, which one is a bigger number? 91 lakh 12,902. First bigger number అయిపోయింది కదా బేటా, ఇది అయిపోయింది. నెక్స్ట్ చెక్, ఇది స్మాలర్ నెంబర్, ఇంకా పక్కకు పెట్టేసుకోండి. ఇంకా స్మాల్ అంటే లాస్ట్లో రాసుకోవాలి. Next, compare these three numbers, 45 lakhs, 89 lakhs, 53 lakhs. Anyways, 89 lakhs are the bigger number. Right, second bigger number is 89 lakhs, 87,376. Compare these two, 45 lakhs and 53 lakhs. 53 lakhs is the bigger number. We want bigger number only, no? 72,845. Last remaining number, 45 lakhs. Last lo manaku telusu em ravalo, 26,000 ravali. మనం తీసి పెట్టాం కదా నెంబరు. 45 lakhs 79,002. Last remaining already we picked out in the first only 26,000. Last smaller number in these numbers.
Okay, like this you have to write first bigger number, then after some small, then after small, then after small, then after small number in the questions. Okay, bigger to smaller, పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్. 91 lakhs bigger number, then 81 మీన్స్ ఏంటి బిగ్గర్ నెంబర్ ఏంటి, ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్స్ మీరు లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏంటి స్మాలర్ నెంబరే ఉంటుంది, అంటే గ్రేటర్ నుంచి స్మాలర్కి, బిగ్గర్ నెంబర్ నుండి స్మాలర్ నెంబర్కి రావడం డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ సెకండ్ వన్ 2,34,654. నెక్స్ట్ 1,56,789. నెక్స్ట్ 5,309. Next 9,43,560. Next 1,57,098. So first we want which number, bigger number. See, compare these numbers. Lakhs place here we have to 1. ఇక్కడ మనకి lakhs place లేదు, here not this number is not in lakhs place, only is in the thousands place. So this is the small number, means it will come in the last ending. Okay, keep it aside. Next in the lakhs place 9, next in the lakhs place 1. So by comparing these lakhs places, which one is the bigger number, 2 lakhs or 1 lakh or 9 lakh or 1 lakh? 9 lakhs. Write in the solution first 9 lakhs. 9,43,560. Next we completed 9 lakhs, means this number is over. Next go for remaining 3 numbers, 2 lakhs, 1 lakhs, 1 lakh, 2 lakhs. Anyways we know 2 lakhs is the bigger number, 2,34,654. Next this is a smaller number, 5,000, means it will come in the ending. So here we have 1 lakh and here we have 1 lakh, same in the lakhs place. So what we have to do, go for next place value, before place value, what the thousands place. Here 56,000s are there, here 57,000s are there. So 57,000s are greater than 56,000. So we have to write 1,57,098. Next after 1,56,789. Last number already we picked out. What? 5,309. This is our second answer. Next, third one. 6,98,421. Next, 3,46,102. Next, 4,48,276. Next, 2,95,872. Next, 8,71,243. Means all are is in the lakhs place only. So you have to check first which number is in the lakhs place, which number is bigger number. First we want bigger number only, no, in the descending order. So in these 3 questions already already they given in the thousands place, means the smaller number they gave in the first previous questions. But here all numbers if you are checking, means you have to see, means you in this third question, if you are observing this question, means these all numbers are in the lakhs place only. So first you have to first you have to check lakhs place, 6 lakhs, 3 lakhs, 4 lakhs, 2 lakhs, 8 lakhs. First we want which number in the descending number, bigger number. So 6 lakhs, 3 lakhs, 4 lakhs, 2 lakhs, 8 lakhs. 8 lakhs is the bigger number. 8,71,243. ఒకవేళ lakhs place సేమ్ ఉంటే ఏం చేయాలి మీరు, thousands place కి వెళ్ళిపోవాలి. Next 6 lakhs, this number completed no. Next 6 lakhs, 3 lakhs, 4 lakhs, 2 lakhs, 6 lakhs. బిగ్గర్ నెంబరే కదా మనకు కావాల్సింది. 44, 6 lakhs over. Next 3 lakhs, 4 lakhs, 2 lakhs. Which is the bigger? 4 lakhs. 4,48,276. This number also finished. Next 3 lakhs and 2 lakhs. 3 lakhs is the bigger number. 3,46,102. Next last remaining number, smaller number is 2,95,872. This is the ascending order and descending order. Now I explained exercise 1.2 in this class.
I explained in exercise 1.2 third bit and fourth bit. By seeing this video you complete your textbook third bit and fourth bit. Okay na? Write these all bits in your FN and as it is homework also. Remaining 4 bits are there remaining. In the next class I will explain remaining 4 bits. Okay na?